హిట్ అయిన సినిమాకు సీక్వెల్స్ ఉన్నట్లే రాజకీయాల్లో కూడా సీక్వెల్స్ కంటిన్యూ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలు పెట్టినప్పుడు ఎవరికి పెద్దగా అంచనాలు లేవు, కానీ ఆ యాత్ర సూపర్ హిట్ అయింది. దాని తర్వాత కర్ణాటక ఎన్నికలో కాంగ్రెస్ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో సక్సెస్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎన్నికల నేపథ్యంలో 5 రాష్ట్రాలపై హస్తం అగ్రనేతలు ఫోకస్ చేశారు. రాహుల్ రావాలి, ప్రచారం చేయాలని పట్టుబడుతున్నారు. తాజాగా రెండో విడతగా అడుగులు వేసేందుకు రాహుల్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రాహుల్ 2.0 ఎప్పుడు మొదలవుతుంది, ఏ రాష్ట్రాల్లో నడుస్తుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రాహుల్ జోడో యాత్రతో పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్. కర్ణాటకలో అందరినీ ఏకం చేసిన జోడో యాత్ర అడుగులతోనే బీజేపీకి అధికారాన్ని దూరం చేసిన రాహుల్. నెక్స్ట్ 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, గెలుపుపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ అగ్రనేతలు. ప్రతి రాష్ట్రంలో రాహుల్ మళ్లీ నడవాలని నిర్ణయం. రాహుల్ జోడో యాత్ర 2.0కి శ్రీకారం. ఇప్పటికే ప్రజలందరితో ఏకమైన రాహుల్. ఏదైనా అద్భుతం జరగాలంటే చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే సరిపోదు, అణు విస్ఫోటనంగా పెద్ద ప్రయత్నమే చేయాలంటారు పెద్దలు. ఈ మాటలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అతికినట్టుగా సరిపోతాయి. బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ భారత ప్రజలను ఏకతాటిపై తీసుకొచ్చేలా ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర ఊహించని విధంగా సక్సెస్ అయింది. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ చేసిన పాదయాత్ర ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మైలేజ్ ఇచ్చిందనే చెప్పాలి. కర్ణాటక ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీలో మంచి ఉత్సాహాన్ని నింపింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తొందరలో జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా గెలుపు సాధించాలని హస్తం పార్టీ పట్టుదలగా ఉంది. రాహుల్ యాత్రతో కర్ణాటకలో అధికారంలోకి రావడం ఒకెత్తైతే నేతలందరినీ యాత్ర ఏకతాటిపైకి తెచ్చిందన్నది వాస్తవం. దాంతోనే ఎన్నికల్లో సీనియర్లంతా ఐకమత్యంతో బీజేపీపై పోరాడి మంచి విజయాన్ని సాధించారు. నెక్స్ట్ తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మణిపూర్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో పెద్ద రాష్ట్రాలు తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదే అందరి దృష్టి ఉంది. మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో అక్కడ ఎన్నికలు జరిగేది అనుమానమే. అందుకనే మిగిలిన 4 రాష్ట్రాలను 4 యూనిట్లుగా తీసుకొని రాహుల్ యాత్ర మొదలు పెడితే ఎలాగుంటుందనే చర్చ పార్టీలో మొదలైంది. పార్టీ నేతల సూచనల మేరకు ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో యాత్ర చేయటానికి రాహుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకనే యాత్ర ప్రారంభం, రూట్ మ్యాప్ తదితరాల అంశాలపై దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలోని సీనియర్ నేతల కమిటీ సమావేశమైంది. నవంబర్, డిసెంబర్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి కాబట్టి ఆలోగానే భారత్ జోడో యాత్ర 2.0ని మొదలు పెట్టాలని కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాతావరణం, రూట్ మ్యాప్ తదితరాలపై చర్చించిన తర్వాత ఆ వివరాలను రాహుల్తో దిగ్విజయ్ చర్చించబోతున్నారు. ఇక జోడో యాత్ర తర్వాత మామూలు జనాలతో రాహుల్ మమేకమైపోయే స్టైల్ మారిపోయింది. దాబా హోటళ్లు, మెకానిక్ షెడ్లు, వీధి పక్కనే టిఫిన్ బండ్లు, మామూలు హోటళ్లు, లారీలో ప్రయాణం తదితరాలతో మామూలు జనాలతో రాహుల్ మాట్లాడుతున్నారు. మరి భారత జోడో యాత్ర 2.0 ప్రభావం ఎలాగుంటుందో చూడాలి.